గురుగారు దేవుళ్ళు అది శ్రీరామరాజ్యం ఒక ఎత్తు అయితే దేవుళ్ళు పాటలు ఒక ఎత్తు. అసలు అంతమంది దేవుళ్ళ మీద అన్ని పాటలు అనగానే ఎందుకంటే రకరకాల పాటలు అంత క్రితం మనం విన్న పాటలన్నీ కూడా స్ఫురణకు రావడం సహజం. కానీ అవన్నీ కూడా మైమరిచిపోయేలాగా ఇవాళ పలానా దేవుడికి, పలానా దేవతకి ఈ పాటలే అనే స్థాయిలో నిలిపారు మీరు. పైగా వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీత దర్శకులు. ఎట్లా ఆ కలయిక ఎట్లా సాధ్యమైంది? చెప్తున్నాను, కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయండి. దేవుళ్ళు సినిమాకి అంతకుముందు మనం 99 లో మేము 99 98లో అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళాం కోడి రామకృష్ణ గారితో పాటు. వెడుతున్నప్పుడు దారిలో ఆయన ఇట్లా ఇలా చేయాలని ఒక కథ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత దీనికి పిలిచి పాటలు అన్నారు. పాటలు రాస్తుంటే ఈ పాటలు ఒక 3 పాటలు అయిన తర్వాత నేను హరిరామ్ జోగి గారు మేము ఇలా కారులో వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది ఆయనకి. ఒకళ్ళు ఫోన్ చేసి ఇంకొక రచయితతో కూడా దీంట్లో 1-2 పాటలు రాయించమని అడుగుతున్నారు. లేదండి, మేము జొన్నెత్తుల గారితో మొత్తం రాయించాలనుకుంటున్నాం అంటే చెబుతున్నాను. అంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి రాయించుకున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ నిర్మాత ఇష్టం వాళ్ళది కదా. అట్లా అవి మొత్తం నేను రాసే ఇది వచ్చింది. అట్లాగే అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ట్యూన్ ఇచ్చాడు ముందు నాకు శ్రీనివాస్. అది అనగానే నేను అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాశాను. చాలా అద్భుతంగా ఉంది, చరణాలు రాసేయండి అన్నారు. నేను భద్రాచలం వెళ్ళి చూసి రాయాలి, క్షేత్ర మహాత్యం అంతా చూసి రాయాలి అని నేను వెళ్ళి ఒక 4 రోజుల తర్వాత నేను రాసిస్తానంటే, మిమ్మల్ని అట్లా పంపిస్తామేంటి, మేము వస్తామని హరిరామ్ జోగి గారు, ఆయన అసోసియేట్ డైరెక్టరు, నేను కలిసి వెళ్ళాము. కలిసి వెళ్ళి చూస్తే అందుకనే సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో అవన్నీ మనకి సరిగ్గా అంతకుముందు శబరి నది ఇవన్నీ చూసినవే. ఇవన్నీ శబరి, గోదావరి ఇవన్నీ కలిసిపోవడం ఇవన్నీ తిరిగి చూసాం. కానీ ఈ దృష్టితో ఈ దృక్కోణంలో వెళ్ళి దాన్ని చూడటం అనేది ఉంచారా, అది కూడా చాలా అవసరం. రీసెర్చ్ అనేది చాలా అవసరం. ఆ ప్రామాణికత ఉంటుంది, దానికి సప్రమాణంగా ఉంటాయి. అట్లాంటి పాటలు వచ్చేయాలి. అయ్యప్ప దేవాయ నమః కూడా ఇవాళకి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఆ పాటతోనే వాళ్ళ పూజలు ప్రారంభిస్తారు. అంత క్రితం వరకు మనకు హరివరాసం అనే యేసుదాస్ గారి పాట అంత క్రితం వరకు ప్రామాణికంగా ఉంటుంది అయ్యప్ప స్వామి భక్తులు. మీరు ఇంకొక పాట చూపించండి తెలుగు సినిమా పాటల చరిత్రలో అంత దీర్ఘ సమాసంతో పాటలాగా ఉన్నది. సమాసం కూడా ఎవరికి తెలియదు. నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. పరమాణువు హృదయాంతరాళంలో ఉన్నటువంటి అనంత బ్రహ్మాండ స్వరూపుట. అనంత బ్రహ్మాండ స్వరూపుడు ఎక్కడున్నాడు? పరమాణు హృదయాంతరాళంలో ఉన్నాడు. అటువంటి అయ్యప్ప దేవాయ నమః అనేది అవి ఇట్లాంటి లిటరేచరు సాహిత్యం ఎన్టీ రామారావు గారు వస్తుంటే భక్తుడుగా ఆయన మాలలు వేసుకుని శబరిమలలో పంబలో ఇలా స్నానం చేసి లేస్తే నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః అని దండం పెడితే బాగుంటుందండి. 2 పిల్లల మీద, ఒక 12 ఏళ్ల పిల్ల 10 ఏళ్ల పిల్లాడి మీద అంత పాట తీసే అటువంటి సాహిత్యం అంటే అది కోడి రామకృష్ణ గారు గొప్పదనం. ఆయన ఏమన్నాడంటే, ఒక స్తోత్రంలాగా రాసేసేయండి గురూజీ, స్తోత్రంలాగా రాసేసేయండి. అది బాగా డెప్త్ ఉండాలి. ఎప్పుడు ఆయన ఊతపదం డెప్త్ ఉండాలంటాడు. డెప్త్ ఉండాలి, బాగా రాసేయండి అని. అట్లా రాసాం, కుదిరింది అట్లా. అది కూడా ఏం రాశాను ఇప్పుడు, అయ్యప్ప రావయ్య కావరా రక్షించరా బ్రోవరా ఇవన్నీ కామన్. అందుకని ఏంటంటే మీకు కేశవనామాలతో అక్కడ కూడా ఒక పాట లేదు. అందుకని ఏం చేశానంటే ఓం నమః మధ్యలో అయ్యప్ప. ఆ అయ్యప్ప అష్టోత్తరంతో ప్రారంభించినట్టుగా ఉండాలి పాట అనుకున్న మనసులో. అలా అష్టోత్తర నామాల్లాగా రాశానమాట. అయ్యప్ప దేవాయ నమః ఓం అభయస్వరూపాయ నమః ఓం హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. ఓం అయ్యప్ప దేవాయ నమః. అద్భుతం. ఆయన స్క్రీన్ ప్లేకి ఆ క్యారెక్టరైజేషన్స్ వాటికి అసలు లేచి రావడం, తనీష్ లేచి వస్తాడు అసలు అసలు ఒళ్ళు గగురు పొడుస్తాను అన్నమాట థియేటర్లో చూస్తే. అది ఆయన చిత్రీకరణ, ఆయన గొప్పతనం అది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.